మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, మోషే, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుతున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేసిన పని మంచిది కాదు. నీవును నీతోన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడివే చేయచాలవు. కాబట్టి నా మాట వినుము. నేను ఒక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజలందరితో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులకు గాని మనుష్యులకు ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యములను నీ యొద్ద తేవవలెను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను. ఇశ్రాయేలీయులందరితో సామర్థ్యము గల మనుష్యులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించారు. ఈ దినం నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే గృహ సంఘము యొక్క భావన. గృహ సంఘం అంటే ఇంట్లో జరిగే ఆరాధనలు, ఇంట్లో జరిగే వర్షిప్ కదండి. ఏమంటారు దాన్ని? హౌస్ చర్చెస్ అంటారు. ఏమంటారండి? గృహ సంఘాలు, హౌస్ చర్చెస్. ద కాన్సెప్ట్ ఆఫ్ హౌస్ చర్చెస్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్సోడస్లో 18వ అధ్యాయము 13 నుండి 25 వరకు చూసినాం కదండి. ఎక్సోడస్ చాప్టర్ 18 వర్సెస్ 13 to 25లో మనం ఏం చూస్తామంటే, మోషే తను ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం తీరుస్తున్నాడు. వాళ్ళకి వాళ్ళ మాటలు వింటున్నాడు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు. దేవుని దాసుడు. మరి తనకి ట్రైనింగ్ అనేది ఉంది, ఎడ్యుకేషన్ అని ఉన్నది. ఎందుకంటే మోషే ఎవరండి? ఆయన రాజకుమారుడు. అంటే దేవుడు ఏ విధంగా ఒక మనిషిని మరి తన పని కోసము ఏర్పరచుకునే సమయంలో తనకి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తాడో ఇక్కడ చూస్తాం. కానీ అది నా అంశం కాదు. దాంట్లోకి వెళ్ళిపోతే చాలా టైం అయిపోతుంది. కనుక అయినప్పటికీ మనం చూస్తున్నాం ఏంటంటే, దేవుడు మోషేని ముందుగానే ప్రిపేర్ చేస్తాడు. ఏ విధంగా ఈ లోక సంబంధమైన మరి మేనేజ్మెంట్లో, అడ్మినిస్ట్రేషన్లో, ప్రతి విషయంలో ఆ బిడ్డకి మరి ఏమేమి అవసరం ఉందో అన్ని ముందుగానే మరి తరబేతి ఇస్తాడు. కానీ ఇప్పుడు అది లోక సంబంధమైన మరి తరబేదు. ఇప్పుడు తాను ఆత్మీయమైన పని చేయాల్సి ఉంది కదండి. కనుక ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే 12 మంది ఇశ్రాయేల్ జనాంగం కదండి, లేక ఇశ్రాయేలు బిడ్డలు, ఇశ్రాయేలు గోత్రాలు ఎంతమంది? 12 మంది
కుమారులతో ఇప్పుడు ఏమైపోయింది, పెద్ద జనాంగం అయిపోయింది కదా. లక్షలు అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళందరికీ న్యాయం తీర్చాలంటే, తీర్పు తీర్చాలంటే, వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలంటే కదండి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ ఎవరు చేస్తున్నారు? మోషే చేస్తున్నాడు. అయితే మోషే మామ ఆయనకు అన్యుడే. ఆయన వచ్చి చూసి ఏం చేస్తున్నాడంటే, మరి అన్నీ గమనించి ఏంటి నా అల్లుడు చేస్తున్నాడు అని చెప్పేసి గమనిస్తే, ఆయన పొద్దున్న సాయంత్రం దాకా ఏం చేస్తున్నాడు? అందరికీ ఎంతో ఓపికతో, సహనముతో, ప్రేమతో, కనికరముతో దేవునితో మాట్లాడతాడు కదా. దేవాలను నేను చూడాలన్నప్పుడు దేవుడు చెప్తాడు, అతనికి అవకాశం ఇచ్చి మరి అక్కడ దాటిపోతే ఏమంటాడు? ఆయన గుణాతిశయం చెప్పుకుంటూ పోతాడు. ఆయనకు అదే గుర్తుంటుంది కదా, నా దేవుడు కనికరమ గలవాడు, ప్రేమ గలవాడు, దయగలవాడు అని ఆ జనాంగాన్ని చూస్తూ వారిని దయతో ఏం చేస్తున్నాడు? ఆయన పని చేస్తున్నాడు, తీర్పు తీస్తున్నాడు, వారు వ్యాజ్యములని సరిచేస్తున్నాడు. అయితే అలసిపోతున్నాడు. పొద్దున వచ్చినప్పుడు ఏ విధంగా ఫ్రెష్గా ఉంటాడు కదండి. మోషే ఫ్రెష్గా ఉంటాడు, ఈవినింగ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాడండి? పాపం అలసిపోతాడు. అంతా వాళ్ళ మామగారు చూసి, నువ్వు చేసేది కరెక్ట్ కాదంటాడు కదండి. ఏమంటాడు? నువ్వు చేసేది కరెక్ట్ కాదంటాడు. అంటే మోషే తగ్గింపగలవాడు కదండి. మరి నేను దేవుని ప్రవక్తను, నేను దేవుని పెట్టి నువ్వు నాకు చెప్పేది అన్నాడా? అనలేదు. హీ లెర్న్ ఫ్రమ్ హిస్ ఫాదర్ ఇన్ లా కదండి. మరి తను ఏం చేసినాడంటే విన్నాడు, తన మామ చెప్పేదంతా విన్నాడు కదండి. విని తన మామ ఏం చెప్పినాడంటే, ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ నువ్వు ఒక్కడవే చేయటము మంచిది కాదు, నువ్వు అలసిపోతావు అని తను చెప్తే ఏమంటాడంటే, నువ్వు ఈ విధంగా చేయంటాడు. ఏమంటాడు? 1000 మందికి అధికారులుగా కొంతమందిని పెట్టు, ఒక గ్రూప్ తయారు చేయి, మరి వాళ్ళని 1000 మంది మీద అధికారులు పెట్టు. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇంకొక గ్రూప్ తయారు చేయి, మరి వాళ్ళు 100 మంది మీద అధికారులుగా వాళ్ళని పెట్టు. ఇంకొక గ్రూప్ తయారు చేయి, వాళ్ళని 50 మంది మీద వాళ్ళని అధికారిగా నీవు పెట్టు అంటాడు. ఇంకేమంటాడు? 10 మందిని కూడా 10 మంది మీద కూడా ఏం చేయాలి? నీవు అధికారులుగా పెట్టు అని అంటాడు. అంటే మోషే ఏం చేస్తాడంటే, అక్కడనే చూస్తాం మనం 24-25 వచ్చాలు ఏం చేస్తాం అక్కడ, మోషే తన మామ చెప్పినట్టు చేసినట్టు మనము చూస్తున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేని పిల్లరా, మరి డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ చూస్తున్నాం కదండి. మరి ఈ అంశం దేంట్లో ఉంటుందో నాకు తెలియదు, కానీ ఎంబీఏ వాళ్ళకి ఉంటుందా, లేకపోతే ఎంఏ వాళ్ళకి ఉంటుందా? ఎంఏ అడ్మినిస్ట్రేషన్ అంటారు కదా, ఎంబీఏ అంటారు. కానీ మా శ్రీలత ఎంబీఏ చేసింది కనుక తెలుసు వాళ్ళు. కనుక డెలిగేషన్ ఆఫ్ ఏమంటారు? రెస్పాన్సిబిలిటీ అయినా డెలిగేషన్ ఆఫ్ లేక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఎంబీఏ చదవలేదు కనుక నాకు అంశం తెలియదు, కానీ నేను దేవుని జ్ఞానం చేత ఇప్పుడు చెప్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నామంటే అతను ఏం చేస్తున్నామ్మా? బాధ్యతను అప్పగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లలకి బాధ్యతలు అప్పగిస్తారు కదండి. బాధ్యతలు అప్పగిస్తారు. ఏం చేస్తారు? పిల్లలకి పెద్దవాళ్ళని విద్య, చిన్నవాళ్ళని విద్య కదా, ఇంకోటి నడుపుకోవడానికి విద్య కదండి. లేదా ఆడపిల్ల ఉంటే నువ్వు అమ్మని విద్య అని ఏం చేస్తున్నావు? ఇంట్లో పని చెప్తుంటారు. అవునా లేదా? అవునా కదా? ఆ ప్రకారము పిల్లలు చేస్తుంటారు. అప్పుడు ఏమిటంటే ఆ ఇల్లు అనేది మంచిగా ముందుకు వెళ్తుంది కదండి. ఆ విధంగా చేస్తూ పోతుంటే మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మరి డెలిగేషన్ ఆఫ్ వర్క్ టు అదర్స్ కదండి. బాధ్యత ఇతరులు కూడా పంచిపెట్టడం అనే అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే అది నా అంశం కాదు. నా అంశం ఏంటంటే గృహ సంఘం యొక్క భావన
కదండి, కాన్సెప్ట్ కదండి, ద కాన్సెప్ట్ ఆఫ్ హౌస్ చర్చెస్. ఈ కాన్సెప్ట్లో మనం చూస్తాం ఏంటంటే, అంటే ఎందుకు ఈ వాక్యభాగం చదువుకున్నాం? ఎక్సోడస్ చాప్టర్ 18లో అక్కడ 1000 మందికి ఒక అధికారి, 100 మందికి ఒక అధికారి, 50 మందికి ఒక అధికారి, 10 మందికి ఒక అధికారి. చూసినారా? 1000 మంది ఎక్కడ, 10 మంది ఎక్కడ, అయినప్పటికీ 10 మందికి కూడా ఏం చెప్తున్నారంట? ఒక అధికారి. అయితే ఇదే అన్నమాట, సంఘంలో కూడా ఈ విధంగా ఉండాలని చెప్పేసి మనం దీని ద్వారా నేర్చుకుంటాం. అంటే ఈ వాక్యం చదువుకున్నప్పుడు నాకు అనిపించింది అనమాట. ఈ వాక్యం చదువుకున్నప్పుడు ఆ విధంగా మనకు అనిపించింది ఏంటంటే, మరి మనం కూడా ఏం చేయాలంటే, ఇందాక వాస్తవంగా చెప్పినారు కదా, మాకు వీసా వచ్చింది, మరి మా టికెట్స్ ఎప్పుడు బుక్ చేస్తాడో మా బాబు తెలియదని చెప్పన్నారు కదా. అయితే ఇంకో మాట మేము చెప్పకుండా గోమని కూడా అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దానికి కూడా ఒక ప్రిపరేషన్గా మరి ఈ మెసేజ్ మనం తీసుకోవచ్చు కదండి. అంటే మేము లేనప్పుడు ఏ విధంగా సంఘాన్ని నడిపించాలి కదండి, ఏ విధంగా సంఘాన్ని నడిపించాలి, అది వేరే అంశము. కానీ ఈరోజు నేను చెప్పాలనుకుందంటే హౌస్ చర్చెస్ గురించి చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. హౌస్ చర్చెస్, అసలు సంఘం స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? హౌస్ చర్చ్ నుంచే స్టార్ట్ అయింది కదండి. సంఘం ఎక్కడ స్టార్ట్ అయింది? హౌస్ చర్చ్ నుంచే స్టార్ట్ అయింది. అంటే చిన్నగా స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుప్రభు ఎంతమందిని ఎన్నుకున్నారమ్మా చెప్పండి? 12 మందిని ఎన్నుకున్నారు. ఇంకా చూస్తాం 70 మంది కూడా ఉన్నారు. 70 మంది కూడా ఆయనకు శిష్యులుగా ఉండే, కానీ మరి వాళ్ళు ఒక్కొక్కరు జారుకొని వెళ్ళిపోయినారు కదండి. నీ బోధ చాలా చాలా కష్టంగా ఉందంటే అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? మరి మీరు కూడా పోతారా అంటాడా కదా? శిష్యుని అంటాడు, అంటే వేరే శిష్యుని అంటాడు. ఈ 12 మంది కాక వేరే వాళ్ళని మీరు కూడా వెళ్ళిపోతారా అంటే అని వాళ్ళు మాకు తర్వాత తెలియదు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినారా లేదో తెలియదు. కనుక కొంతమందికి ఏంటంటే చాలా ఈజీగా ఉండాలి, ప్రతిదీ ఈజీగా ఉండాలి. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఇష్టం లేదు కొంతమందికి కదండి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే హౌస్ చర్చ్ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే 12 మంది యేసు ప్రభు యొక్క గొప్ప సేవ ఎంతమందితో స్టార్ట్ అయిందమ్మా చెప్పండి? 12 మందితో స్టార్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన 100 మందిని కూడా అనుకోలేదు. అయితే ఆయనని నమ్ముకున్న వాళ్ళు ఆ తర్వాత ఎంతమంది? 120 మంది ఎక్కడ కూడుకుంటారమ్మా చెప్పండి? మేడగది మీద ప్రార్థనలో ఉంటారు, సహవాసంలో ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ గృహ సంఘం యొక్క భావన దాంట్లో ఏం చూస్తామంటే, మొదటిగా మరి ఫెలోషిప్ మనం చూస్తాం. ఏంటంటే మొదటిగా సహవాసం చూస్తాం కదండి. అంటే ఈ సహవాసం గురించి ఇంతకుముందు కూడా చెప్పినాను, కానీ ఇది నేను వేరే అంశం వేరే, ద కాన్సెప్ట్ ఆఫ్ హౌస్ చర్చెస్. కనుక మరి గృహ సంఘం గురించి నేను చెప్తున్నాను. కనుక గృహ సంఘంలో మొదటిది అవసరమైంది ఏంటమ్మా చెప్పండి? ఏం చూస్తాము అక్కడ మనము? సహవాసము చూస్తాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే మామగారు ఏమన్నారు? 10 మందికి కూడా ఒక అధికారిని పెట్టన్నాడు. 10 మంది. అయితే ఆ 10 మంది ఉన్న చోట అదేంటి ఏముంటుందమ్మా చెప్పండి? అది సహవాసం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మోషే అక్కడ ఆయన 10 మందికి తీర్పు తీసేది అది వేరే మాట కదండి. ఆయన తీర్పు తీస్తున్నాడు, వాళ్ళు సహాయం చేస్తున్నాడు, కౌన్సిలింగ్ చేస్తున్నాడు కదండి. మళ్ళీ దాంట్లోకి వచ్చి దాంట్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం కదండి. అయితే దేంట్లోరా ఇక్కడ ఏం చూస్తున్నామంటే, హౌస్ చర్చ్లో ముఖ్యమైనది ఏంటమ్మా చెప్పండి? ఫెలోషిప్ అన్నమాట. ఫెలోషిప్ కదా. ఏం చూస్తున్నాము? సహవాసం అనేది మనము చూస్తున్నాం. సహవాసం హెబ్రీ పత్రికలో మనకు తెలుసు కదండి. 10వ అధ్యాయంలో 25వ వచనంలో ఏం చూస్తాం? అక్కడ కొందరు మానుకున్నట్లు మీరును సమాజముగా కూడుకున్నట మానవద్దు అనే మరి హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త అక్కడ హెచ్చరిస్తున్నాడు. చదవండి అమ్మది.
కొందరు మానుకున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరికొకడు పూనుకొరవాలని ఆలోచించము. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మరి మానవద్దు అంటున్నాడు. ఏమంటున్నాము చెప్పండి? కొందరు మానుకున్నట్లు మీరు మాత్రం మానవద్దు అంటున్నాడు. ఇప్పుడు మన సంఘంలో చూస్తున్నాం కదండి, ఇంకా ఇన్ని చేస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మరి ఇంతమంది లేరు. సాధారణ సిస్టర్స్ కూడా ఎక్కువ వస్తారు, మరి ఈరోజు సిస్టర్స్ కూడా ఎక్కువ లేరు, అందరు రాలేదు. ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు కనుక దేని పిల్లారా, ఇది నిండిపోతేనే మన దేవుడు ఏం చేస్తాడు? పెద్దదిస్తాడు కదండి. ఇది నిండిపోతేనే అప్పుడు దేవుడు మనకి పెద్దదిస్తాడు. కనుక దేని పిల్లారా, సహవాసం కొంతమంది ఏం చేస్తుంటారు? సహవాసము మానివేస్తుంటారు కదండి. అది కొంతమంది జీవితం నిర్లక్ష్యం కూడా కావచ్చు, కేర్లెస్నెస్ కదండి. మరి ఈ విధంగా ఈ మాట యూజ్ చేయటము ఏమనుకోవద్దు. అయినప్పటికీ ఏం చూస్తున్నామంటే మరి కేర్లెస్నెస్ అనే మాట నేను వాడుతున్నా కదండి. నిర్లక్ష్యము, ఏమవుతుందిలే, ఒకరోజు గొప్పతే ఏమవుతుంది అని మనము అనుకుంటాం. అని ఒకవేళ మన పని ఉంటే, ఏదైనా అర్జెంట్ పని ఉందంటే మనం రాకపోతే వేరే. కానీ దేవుని పిల్లల మరి మన దేవుని సన్నిధికి రావాలి. యాక్చువల్గా సహవాసం ఇస్ మ్యాండేటరీ కదండి. ఇప్పుడు హైదరాబాద్ అంతా ఎక్కడ పోయినారండి? ఎక్కడ పోయినారు? వాళ్ళకి మ్యాండేటరీ ఒక రూల్ అయిపోయింది, అది పోవాలంతే. ఎంత కష్టమైనా కూడా, ఎంత కష్టం కదండి. ట్రాఫిక్ జామ్లు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏం చేస్తున్నారు? పోతూనే మనసు అంతా ఎక్కడ అక్కడే ఉంటుంది కదండి. పబ్బాలు ఇవన్నీ ఆటల పోటీలు వాటి మీదనే మనసు ఉంటుంది. సహవాసం మనకి ఏముంటుందమ్మా చెప్పండి? దేవుని ఆరాధన, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సందర్భంగా దేవుని ఆరాధించాలా, దేవుని స్తుతించాలా, దేవుని మహిమపరచాలా, దేవుడు చేసిన మేలు మరి నేను పంచుకోవాలా కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలా అనే ఏముంటే తపన ఉండాలి, ఆశ ఉండాలి కదండి. కనుక దేవుని పిల్లారా, ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదండి. సహవాసము ఈ 10 మంది చిన్న గుంపు, సరే 10 మంది అని కాదు, కొన్నిసార్లు 5 మందే ఉండొచ్చు, కొన్నిసార్లు 7 మంది ఉండొచ్చు, కొన్నిసార్లు 10 మంది ఉండొచ్చు, కొన్నిసార్లు సరే 12 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు. అయినప్పటికీ అది ఇట్ ఈస్ స్మాల్ గ్రూప్. ఏమంటారు దాన్ని? స్మాల్ గ్రూప్, చిన్న గుంపు. కనుకనే ప్రభు చిన్న మంద భయపడవద్దు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత చిన్న మందనే కాదు, ప్రభు ఏమన్నాడు? ఎక్కడ 2 లేక 3 నా నామం పేరుట కూడుకొని ఉంటారు, నేను అక్కడ ఉంటాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మన 10 మంది కూడా అవసరం లేదు. ప్రభు ఏమంటున్నాడు? మీరు ఎక్కడ 2 లేక 3, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈవెన్ 2 or 3 ఇస్ ఎ స్మాల్ గ్రూప్. కనుక ఏం పిల్లారా, ఈ విధంగా ఈ చిన్న గుంపులో ఒకటి ఏం చూస్తామంటే, ఈ సహవాసంలో ఇంటిమెసీ అనేది మనం చూస్తుంటాం. ఏం చూస్తుంటామని చెప్పండి? ఇంటిమెసీ, లేక తెలుగులో ఏమంటామో చెప్పండి? దగ్గరగా మనం ఉండటం, సన్నిహితంగా మనం ఉండటం కదండి. మన సంఘం చిన్న సంఘం కదండి. మన సంఘం చిన్నది కనుక మరి మన సంఘం ఎంతమంది ఉన్నారో మాకు బాగా తెలుసు కదా. నేను పాస్టర్ గారు మరి మాట్లాడుకుంటాం. ఈవినింగ్ ఈరోజు పొద్దున ఆరాధన వాళ్ళదాలు ఈదాలు అని చెప్పి మేము మాట్లాడుకుంటాం. మాకు ఇంకేం బాగుంటుంది కదా. మీరు అట్లా మాట్లాడుకుంటారా మీరు అని చెప్పి అనుకోండి. మీ గురించి బాధతో మాట్లాడుకుంటారు దేవునితో కదండి.
అంటే ఏమవుతుంది దీంట్లో ఇంటిమేసీ అనేది మనకు తెలుసు. అంటే ఇంటిమేట్గా ఉంటాం, దగ్గరగా ఉంటాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అదే 100 మంది సంఘం ఉందనుకోండి, 100 మంది సంఘం ఉంటే 100 మంది మనకి తెలుస్తారా? లేదు, అక్కడే ఇంకా అయిపోతుంటుంది. సగం మందికి మనం సగం మందితో మనము దగ్గరగా ఉంటాం. ఆ తర్వాత ఇంకా పేర్లు కూడా గుర్తుండవు. 1000 మంది ఉంటే గుర్తుంటాయి పేర్లు? గుర్తుండవు. ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ లేనప్పుడు ఎవరైనా సాక్ష్యం చెప్తే, ఎవరైనా పాట పాడినప్పుడు, లేక ఎవరైనా వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు గుర్తుంటాయి. అంతేగాని అందరి పేర్లు గుర్తుండవు. 10,000 మంది అనుకో, 10,000 మంది ఉంటే అసలు ఏం గుర్తుండవు కదండి. కనుక దేవుడు మరి మనం చూస్తున్నాం ఏంటంటే కొన్ని సంఘాలు మా దగ్గర 20,000 మంది 40,000 మంది వస్తుంటారు ఉంటుంటారు. కానీ పాస్టర్ గారికి ఎంతమంది తెలుసో కదండి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే గృహ సంఘంలో ఏముంటుందంటే సన్నిహితం అనేది ఉంటుంది. ఫెలోషిప్ ఉంటుంది. ఫస్ట్ ఇది ఫెలోషిప్, సహవాసం. 10 మందే కానీ 20 మందే కానీ ఫస్ట్ ఫెలోషిప్ కదండి. సో ఫెలోషిప్ మానవద్దు. ఏం మానవద్దు అంటే మనము సహవాసము మానవద్దు. ఇది రెండోది ఏంటి, ఈ చిన్న గుంపులో మనకేముందంటే మనకి ఒకరినొకరు బాగా మనం తెలుసుకుంటాం కదండి. సరే, తర్వాత మనం వెళ్దాం దాంట్లో. రెండో పాయింట్ ఏంటంటే చిన్న సహవాసంలో మనకి ఏం చేస్తాం, మనము వాక్యము చదువుకుంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తామో చెప్పండి, వాక్యము చదువుకుంటాము. వాక్యము చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వాక్యం వినేవాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ చిన్న సహవాసంలో చిన్న గుంపులు ఏమవుతుందంటే అది మరి కేవలము చెప్పటము వినువాలం కాకుండా కొన్నిసార్లు మరి ఇంటరాక్షన్ కూడా అవకాశం మనకి ఉంటుంది కదండి. ఇంటరాక్షన్ అంటే తిరిగి చెప్పటం, తిరిగి అడగటం, క్వశ్చన్స్ అడగటం కొన్నిసార్లు కదండి. అయ్యా చెప్పండి అని చెప్పేసి మేము మెన్స్ మీటింగ్లో మరి ఒక పెద్ద ఆయన వస్తాడు, ఆయనకు 75 years కదా, అది తెలుసు. ఆయన కొన్నిసార్లు ఏం చేస్తుంటే ఏదైనా రెఫరెన్స్ చెప్పినానుకో, హీబ్రూస్ 10:20 అంటే అయ్యా మళ్ళీ చెప్పంటాడు. అంటే మా హీబ్రూస్ అందుకోసం మెల్లగా చెప్తుంటా. అక్కడ మా మెన్స్ మీటింగ్ యూట్యూబ్లో ఎప్పుడు చూసినాను మీరు కదా, స్లోగా చెప్తుంటాను. ఆయన కొరకు నేను స్లోగా చెప్తుంటాను కదా. హీబ్రూ 10:25 వచనము అని స్లోగా చెప్తుంటాను. కొన్నిసార్లు ఆదేం చేస్తాను, పక్కన కూర్చొని ఆయనకు చూపిస్తుంటాడు. కనుక ఈ చిన్న గుంపులు ఏమవుతుందంటే మనము తిరిగి అడగటానికి, మన డౌట్స్ క్లియర్ చేసుకోవటానికి ఏముంటుందమ్మా చెప్పండి, ఒక అవకాశం అనేది మనకి ఉంటుంది. వాక్యం ఉంటుంది. వాక్య బోధన అనేది చాలా ఇంపార్టెంట్. వాక్య బోధన అంటే వాక్యోపదేశం అంటాం కదా, అది తప్పకుండా ఉంటుంది కదండి. దీంట్లో ఫస్ట్ టైం చూస్తున్నాం ఆపర్చునిటీ ఫర్ ఇంటిమేట్ ఫెలోషిప్ చూస్తున్నాం. దేంట్లో ఫెలోషిప్లో రెండోది ఇక్కడ ఆపర్చునిటీ టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదండి. ఆపర్చునిటీ టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవరికి? ఒక 10 మంది గుంపు ఉన్నారనుకోండి, 10 మంది చిన్న హౌస్ చర్చ్ ఉంది. ఆ హౌస్ చర్చ్లో ఆ ఇంటి యజమాని ఒకవేళ వాక్యం చెప్తుంటే అతనికి ఏమొస్తుంది, ఒక అవకాశం అనేది, ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. దేనికి? వాక్యము చెప్పటానికి. లేక ఆ ఇంటి యజమాని అంటాడు కదండి, నేను చెప్పలేను, వాక్యం చెప్పలేను, కానీ మా ఇంటికి అందరూ రండి అంటాడు. ఐ విల్ బి ద హోస్ట్ అంటాడు. ఏమంటాడు? ఐ విల్ బి ద హోస్ట్, మా ఇంటికి రండి, మీరు అందరు ఇక్కడ సహవాసం చేయండి అంటాడు. అప్పుడు ఇంకొక బ్రదర్ ఏం చేస్తాడు, వాక్యము చెప్తాడు కదండి. ఆ బ్రదర్కి ఒక ఆపర్చునిటీ టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదండి. ఆపర్చునిటీ టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా మనం వాక్యం వినటానికి అవకాశం ఉంటుంది, వాక్యం ఎదగటానికి అవకాశం ఉంటుంది, వాక్యంలో ఏదైనా డౌట్స్ ఉంటే మనం చెప్పుకోవటానికి, అడగటానికి, మరి తీర్చుకోవటానికి అవకాశం మనకి ఉంటుంది కదండి. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. ప్రతి
ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటిలో మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచు ఉండిరి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే శిష్యులు, ఇదంతా 5వ అధ్యాయం. సంఘం ఎప్పుడు ఏర్పరచబడ్డది 2వ అధ్యాయంలో కదండి. ఆ 2వ అధ్యాయం నుంచి ఇక్కడికి ఎంత 3 దాదాపు 3 లేక 4 అధ్యాయాలు, అంటే చాలా కాలం జరిగిపోయింది అనమాట. 3 అధ్యాయులు నేను గంటలు చదివేస్తా అంటే దాని టైం 1 అవర్ కాదు కదండి. కొన్ని దినములు లేక కొన్ని మాసములు జరిగిపోయినాయి. అయినప్పటికీ ఏం చేస్తున్నారు వాళ్ళు? వాక్యమును బోధిస్తున్నారు, ఇంటింటిగా వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం గమనించినారు అక్కడ? దేవాలయం అందు అంటే దాని అర్థమైందా? దేవాలయం దగ్గర అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవాలయం అందంటే దేవాలయంలో ఆపర్చునిటీ ఎవరు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటగా యేసు ప్రభునే ద్వేషిస్తారు. ఇంకా యేసు ప్రభు శిష్యులుగా వచ్చి మేము దేవాలయంలో ఆరాధన చేసుకుంటా అంటే ఆ యాజకులు ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకోరు. యేసయ్యను తిరస్కరించిన యేసయ్యను చంపేస్తారు. ఇంకా చంపేసిన తర్వాత మీరు వచ్చి మా దగ్గర ఆరాధన చేసుకుని ఒప్పుకుంటారా వాళ్ళు? అవకాశం ఇస్తారా? ఇవ్వరు. కానీ దాని అర్థం ఏంటంటే దేవాలయంలో అంటే దేవాలయపు ఆవరణంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు కలుసుకొని దేవుని వాక్యం అక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు. కనుక దేవుని పిల్లారా, అపోస్తుల కార్యంలో 11వ అధ్యాయం మనం చదువుకుందాం. 26వ వచనం చదవండమ్మా. 11:26 వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యమును బోధించిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నామా? వారు చదవమ్మా. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో అంటున్నారు. సంఘం అంటే వాళ్ళకి చర్చ్ ఉన్నది అక్కడ. సంఘములో అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకు ఒక చర్చ్ ఉంది అక్కడ. చర్చ్ లేదు అసలు. ఫస్ట్ 3 దశాబ్దాలు చర్చెస్ అనే మాట లేదు. చర్చ్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ లేదు. మొదటి 3 దశాబ్దాలు 3 సెంచరీస్ 300 సంవత్సరాల వరకు ఏం లేదమ్మా చెప్పండి? చర్చ్ బిల్డింగ్ అనేది లేదు. ఈ చర్చ్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎప్పుడైతే రోమన్ అధికారి ఆయన పేరేంటి? మార్మస్ పొందాడు కదా, కాన్స్టంటినోపుల్. ఆయననా? కాన్స్టంటినోపుల్. ఆయన ఎంపరర్ ఆఫ్ రోమ్. ఆయన మార్మస్ పొందిన తర్వాత ఆయన కూతురు ఆమె చర్చ్ స్టార్ట్ చేస్తుంది. అంటే మన బిల్డింగ్స్, ఎందుకంటే వాళ్ళు ఎంపరర్స్ కనుక వాళ్ళు ఉండే ఇళ్ళు పెద్దగా ఉంటాయి, వాళ్ళ భవనాలు పెద్దగా ఉంటాయి, అన్నీ పెద్దగా ఉంటాయి కనుక ఈ విధంగా మనం యేసు ప్రభువుని ఆరాధించే సమయంలో మనకి ఏముండాలి? పెద్ద బిల్డింగ్ ఉండాలని చెప్పేసి అక్కడి నుంచి ఆ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. చర్చ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేది అక్కడి నుంచి వాళ్ళ ద్వారా స్టార్ట్ అయింది. కాన్స్టాంటినోపుల్ అనుకుంటా ఆయన పేరు కదండి. మరి ఆయన ఒక గొప్ప, అంటే ఆయన మార్మస్ పొందుతాడు. మరి మార్మస్ పొంది ఆయన మరి అక్కడి నుంచి ఈ ఏమవుతుంది? చర్చ్ బిల్డింగ్స్ ఇది వేరేగా స్టార్ట్ అయిపోయింది. సరే, అది మన దాంట్లోకి వెళ్ళట్లేదు. సంఘములో ఏం చేస్తున్నారు వాళ్ళు? సంఘంలో ఉండి బహు జనములకు వాక్యం చేస్తారు, బోధిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఎంత కష్టపడుతున్నారు. సంఘములో అంటే ఆ గుంపులో అన్నమాట దాని అర్థం. సంఘం అంటే ఏంటమ్మా చెప్పండి? ఆ గుంపు అన్నమాట. ఆ గుంపే సంఘము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదండి. ఆ గుంపు ఎక్కడ మనం కలుసుకునేవారు? ఎవరి ఇండ్లనో ఎక్కడనో వాళ్ళు కలుసుకునేవారు. అపోస్తలుల కాలంలో ఇంతకుముందు ఒకసారి ధ్యానించుకున్నాం కదా. వాళ్ళు పౌలు ఎక్కడ వెళ్తాడు? అదే శనివారం వేళ నదీ తీరానికి వెళ్తాడు కదా. నదీ తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ 16వ అధ్యాయంలో అనుకుంటా, అక్కడ ఎవరి గురించి మనం చదువుకున్నప్పుడు లుదియా గురించి మనం చదువుకున్నాం. అక్కడంతా సిస్టర్స్ అంతా, అక్కడ లేడీస్ అంతా, లుదియా ఆ బిజినెస్ ఉమెన్ కదండి. ఆమె ఊదా రంగు
మరి ఆ బిజినెస్ చేస్తూ ఆ బట్టలు ఆ కలర్ ఆ డై ఇదంతా తను బిజినెస్ చేస్తున్న సమయంలో అక్కడ వాళ్ళంతా కూర్చొని మాట్లాడే సమయంలో పౌలు తన సహోదరులకు వెళ్ళి వాళ్ళకి స్వార్థ ప్రకటించినప్పుడు ఆమె మారుమనసు పొందుతుంది. ఆమె గృహము ఆమె ఏం చేస్తారు అప్పుడే ఇమ్మీడియట్గా అయ్యా మా ఇంటికి రండి అంటది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం చదువుకున్నాం కదండి. నాకు మళ్ళీ గుర్తొస్తుంది నేను చెప్పిన ఏమంటుంది ఆమె, అయ్యా మా ఇంటికి రండి అంటది. ఇంటికి రండి, ఇంటికి వచ్చిన పౌలు కూడా ఉంటాడు, ఆయనతో గొప్పకుంటుంది. అందరికీ ఏం చేయాలి ఇప్పుడు? వసతి అరేంజ్ చేయాలి. అందరికీ ఏం చేయాలమ్మో చెప్పండి. ఫస్ట్ కాలు కొడుకుంటా నీళ్ళు పెట్టాలి కదండి. ఆ పాతాల వాడు బకెట్లో నీళ్ళు పెట్టాలి ఫస్ట్. అక్కడ కాలు కడుక్కున్న తర్వాత లోపలికి వస్తారు కదండి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి భోజనం అన్ని చేయాలంటే ఆతిథ్యము చూపించిన స్త్రీ ఎవరమ్మా చెప్పండి? లూదియా. అక్కడ స్టార్ట్ అయింది హౌస్ చర్చెస్ కదండి. స్తోత్రం హల్లెలూయా. కనుక నేను పిల్లలు ఏం చూస్తున్నామంటే వాక్యం బోధించుచు మొట్టమొదట అక్కడ 1 yearగా వాళ్ళు 1 year పాటు ఏం చేస్తున్నారంటే వాక్యం చదువుకుంటూ బోధనలు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఏం పేరు వచ్చింది? క్రైస్తవులు అని పేరు పెట్టింది. అంటే ఎందుకు క్రిస్టియన్ అంటే వన్ హూ ఫాలోస్ క్రైస్ట్. క్రిస్టియన్ అంటే ఎవరమ్మా చెప్పండి? వన్ హూ ఫాలోస్ క్రైస్ట్. క్రిస్టియన్ అంటే యేసు ప్రభుని వెంబడించేవారు. క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించేవారు కదండి. కనుక ఏం చూస్తున్నామంటే దేవుని బిడ్డలారా వాక్యములో ఉన్నారు. వాక్యం ప్రాముఖ్యం. దానికి స్తోత్రం హల్లెలూయా. సహవాసం చూసినాము, తర్వాత వాక్యం కదండి. అక్కడనే 17వ అధ్యాయం మనం చూద్దాం. 10, 11, 12 మనం చదువుకుందాము. యాక్ట్స్ 17, 10, 11, 12. యాక్ట్స్ వెంటనే సహోదరులు రాత్రివేళ సౌలును పౌలును శీలను బెరయ అనే స్థలం. బెరయ అంటే ఏంటమ్మా చెప్పండి? ఒక స్థలము. బెరయాకు పంపిరి. తర్వాత వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి ఇక్కడ చూడమ్మా, ఇక్కడ యూదుల సమాజ మందిరంలోకి వాళ్ళు వచ్చినారు. మనకు చర్చి లేదు, చర్చి బిల్డింగ్ లేదు. కానీ యూదులకు ఏముంది? సమాజ మందిరము. అంటే చిన్న వాళ్ళకు కూడా చిన్న మందిరాలు ఉన్నాయి. అయితే అక్కడ యాజకుడు దయదలిచి ఆయన కూడా యేసు మీద కొద్దిగా ప్రేమ ఉంటే మీరు ఇక్కడ ఆరాధన చేసుకోండి, ఇక్కడ మీరు ప్రేయర్ చేసుకోండి, గోల చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని అక్కడ ఫెలోషిప్ చేసుకునే అవకాశం ఇచ్చేవాడు. అయితే ఏం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ బెరియాలో మనం చూస్తాం ఏంటంటే బెరియా ప్రజలు వాళ్ళు ఏం చేసేవారంటే పౌలు వాక్యం చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసేవారు చెప్పండి? అక్కడ ఉంటుంది 11, 12లో వాళ్ళు తిరిగి వాక్యము చదివేవారు. ఏం చేసేవారు చెప్పండి? వాక్యమును చదివేవారు. వాక్యం చదివి మళ్ళీ పౌలు చెప్పింది కరెక్టేనా అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు దాన్ని స్టడీ చేసేవారు, పరిశోధించేవారు, ఇది కరెక్టేనా అని. కనుక నేను పిల్లలకి ఏం చూస్తున్నామంటే వాక్యం చదువుకున్నప్పుడు మనము వాక్యం తిరిగి చదువుకునే అవకాశం అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మనం ఈ హౌస్ చర్చ్ స్టార్ట్ చేసుకుంటుకోండి. నేను చెప్పిన వాక్యము హౌస్ చర్చ్లో మీరు మళ్ళీ మొన్న సండే వాక్యం చెప్పిండా పాస్టర్ గారు మనకి అదొక చూద్దాం కరెక్ట్ అసలు కరెక్ట్ అయినా వాక్యం చెప్పిండా ఇంకేమైనా చెప్పిండా అని చెప్పేసి ఏం చేయొచ్చు? ఆ వాక్యాలన్నీ అందుకోసం రిఫరెన్సెస్ రాసుకోండి అంటాడు. ఏం చెప్తాను నేను? రెఫరెన్సెస్ రాసుకోండి. నేను చెప్పే రెఫరెన్సెస్ రాసుకోండి. ఇంటికి పోయి ఒకసారి రిఫర్ చేసుకోండి. బైబిల్ కదండి, అందరికి ఉందా? బైబిల్ ఉందా? బైబిల్ అందరికి ఉందా ఇంట్లో? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దీన్ని బైబిల్ అంటారండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదా. అందరికి బైబిల్ ఉందా? ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? మీరు రిఫర్ చేసుకోవాలి. కరెక్ట్ అయ్యగారు చెప్పింది కరెక్టేనా?
అని పరీక్షించాలి. వేరేవారు పరీక్షించేవారు. చిన్న గుంపులో ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చిన్న గుంపులో ఈ విధంగా ఆ వర్సెస్ ఆ వాక్యం తిరిగి ధ్యానించటానికి ఏదైనా ఒక వచ్చిన అర్థం కాకపోతే తిరిగి అది చెప్పుకోవటానికి ఏమొస్తుంది, మనకి అవకాశం అనేది వస్తుంది. అంటే టు గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదండి, టు గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక వాక్యం స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు చాలా ఆపర్చునిటీస్, వాక్యం చదువుకోవటానికి, వాక్యం చెప్పటానికి, వాక్యం ధ్యానించటానికి, వాక్యం డిస్కస్ చేయటానికి కదండి. కానీ ఈ విధంగా మనకి ఆపర్చునిటీ వచ్చిందని మన వాక్యములో ఏం చేద్దామో చెప్పండి, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేద్దామో చెప్పండి, ఆర్గ్యుమెంట్స్లోకి మనము తిమోతికి రాస్తూ చెప్తాడు, తిమోతిని చెప్తాడు కదా, మరి ఆర్గ్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆర్గ్యుమెంట్స్లో పోద్దంటాడు కదా. కనుక తెలిపిట్లారా, మరి ఎవరో ఒక పాస్టర్ అక్కడ చెప్పిండు, ఆ సంఘం ఇక్కడ చెప్పిండు అని తెచ్చి మన గ్రూపులో చెప్పొద్దు కదండి. కనుక జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు జరిగేంత అదే కదండి, ఎవరో ఒకరు ఆ విధంగా చెప్పారు అని చెప్పేస్తే దాని గురించి డిస్కషన్ కదండి. కనుక తెలిపిల్లారా, వ్యర్థమైన వాటి కొరకు మనం టైం వేస్ట్ చేసుకోవద్దు కదండి. ఒక హౌస్ గ్రూప్లో మనం వన్ అవర్ మనము టైం స్పెండ్ చేస్తున్నాం అనుకో, 1 hour 1.5 hour ఆ హౌస్ గ్రూప్లో ఆ 1 hour మనం క్వాలిటీ, వీ షుడ్ మెయింటైన్ క్వాలిటీ కదండి. చెత్త తీసుకురావద్దు కదండి. కనుక దేని పిల్లారా, చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. మూడవది ఏంటంటే, హౌస్ చర్చ్లో, చిన్న గుంపులో, గృహ సంఘంలో మూడవది ప్రాముఖ్యం ఏంటంటే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఒక 10 మంది ఉంటే, 10 మంది కాదు, ఒక 5 మంది వచ్చినారు అనుకోండి, 5 మందికి ఏముంటుందమ్మా చెప్పండి, అవకాశం. అందరూ ప్రార్థన చేస్తానికి ఏముంటుందమ్మా చెప్పండి, అవకాశం అనేది ఉంటుంది. మెన్స్ గ్రూప్లో మేము ఏం చేస్తాము, మేమంతా ప్రార్థన చేస్తాం కదా, అందరం చేస్తాం కదా, యోహన్ గారు బ్రదర్, అందరం ప్రార్థన చేస్తాం, ఆది అందరం ప్రార్థన చేస్తాం కదా, అది అందరూ ప్రార్థన చేస్తాం. ఇక మేము ఎప్పుడు మా మెన్స్ గ్రూప్ చెప్తాం, మేము కూడా చేసుకుంటాం అని మీరు అనొచ్చు కదా. ప్రైజ్ మీరు మాకన్నా పవర్ఫుల్ లేదు, మెన్స్తో లేడీస్ మీరు ఎక్కువ. కనుక ప్రార్థన, ఎందుకు ప్రార్థన చెప్తున్నాను నేను, ప్రార్థన చాలా అవసరం అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూకాసు సువార్త 18లో మొదటి వచనం యేసు ఏమంటాడు, వారు విసుగొక నిత్యము ప్రార్థన చేయవలనని యేసు ఏం చెప్పడమ్మో, ఉపమానము చెప్పాను. అంటే మనం విసుకోవద్దు కదండి. ఒక పాస్టర్ ప్రార్థన 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 అంటాడు అని చెప్పి అనుకోవద్దు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలి. చిన్న గుంపులు అందరికి అవకాశం, 10 మంది ఉంటే కూడా సరే, 10 మంది చెప్పినా కూడా కొంతమంది చేయొచ్చు కదండి. ఇంకోటి ఏంటంటే, ప్రార్థన చేయటం కాకుండా మన ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవచ్చు కదండి. మన ప్రాబ్లమ్స్ ఉంటే మన ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవచ్చు. చిన్న గుంపులో అదొక ఆపర్చునిటీ, ఒక అవకాశం ఏంటంటే, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి, నాకు ప్రాబ్లం, మా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉంది అంటే ఇంకొకరు చెప్తారు, మా గురించి ప్రేర్ చేయండి, మాకు పలానా ప్రాబ్లం ఉంది అని. ఆ చిన్న గుంపులో ఏం చేస్తారంటే అందరూ ప్రార్థన చేస్తుంటారు. ఇంకొకటి, చిన్న గుంపు కాబట్టి ఏమైందంటే, వాళ్ళు అక్కడ చేసిన ప్రార్థనలు మనసులో ఉంటాయి. మళ్ళీ తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే ఇళ్ళల్లో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు కదండి. ఇళ్ళలో వాళ్ళు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేయర్, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో 5వ వచనం చదువుకుందామండి. యాక్ట్స్ చాప్టర్ 12 and verse 5. పేతురు చెరసాలలో ఉంచబడెను.
సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక ఏం చూస్తున్నాము? సువార్త ప్రకటించినందుకు, మంచి పనులు చేసినందుకు ఏం చేస్తున్నారు? పేరుతో తీసుకొని ఎక్కడ ఇచ్చినారమ్మా చెప్పండి. ఆ చెరసాలను వేసింది ఎవరమ్మా చెప్పండి? యూదు, దేవుని బిడ్డలే కదండి, బయట వాళ్ళు కాదు. ఎవరు వేసినారు తీసుకుపోయారు జైల్లో? ఇస్రాయేల్ ప్రజలే వేసినారు. ఎందుకు? యేసు ప్రభు గురించి చెప్తున్నందుకు. యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. మన మధ్యలో గీత లేదు, పెళ్ళి అయిపోయింది, దేవుడు కనుక దీవించిన కాక. అయితే ఒకసారి చెప్తుంది, తన ఆఫీస్లో ఏమంటుందని క్యూబికల్లో ఏమంటారని, అయితే తన ప్లేస్లో బైబిల్ పెట్టుకుంటుందంట. బైబిల్ పెట్టుకుంటే ఆ బైబిల్ గురించి కామెంట్ చేస్తుంటారంట. బైబిల్ గురించి కామెంట్ చేస్తారనుకున్నాను, హారాజ్ చేస్తారనుకున్నాను చెప్పి ఒకసారి ప్రార్థన చేయండి అనుకున్నాను చెప్పి ప్రార్థన చేపించుకున్నాను. అంటే యేసుప్రభు గురించి మనం మాట్లాడవద్దు, బైబిల్ అక్కడ కనపడవద్దు కదండి, ఇదన్నమాట. కనుక అదేం పిల్లరా, ఇక్కడ వీళ్ళు మంచి పని చేసినారు. మంచి పని చేస్తే యేసుప్రభు గురించి చెప్తే తీసుకొని జైలు వేసినారు. సరే, వీళ్ళని జైలు వేస్తే సంఘం ఏం చేస్తున్నారు కదండి? సంఘము ప్రార్థించగా శరసాల బ్రతాయే, సంఘము ప్రార్థించగా శరసాల బ్రతాయే, యెహోవా నీ నామము ఎంతో హల్లెలూయా. యెహోవా నామం ఎంతో బలమైనది కదండి. అందుకోసం మేము సాతాను ఏం చేస్తాడంటే ఆ బలమైన నామాన్ని ఏం చేయాలని చేస్తుంటాడు? నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదండి. కనుక అదేం పిల్లల, యేసయ్య నామం తీసుకున్న వాళ్ళని ఏం చేస్తున్నాడు సాతాను? ఈ విధంగా మరి అనేక విధాలుగా మరి ప్రాబ్లమ్స్ పెట్టినప్పుడు సంఘానికి ఒక బాధ్యత అనేది ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్పెషలీ చిన్న గుంపు కదండి, హౌస్ చర్చ్కి ఏముంటుందమ్మా చెప్పండి? ఆ బాధ్యత. హౌస్ చర్చ్లో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే వాళ్ళు ఫోన్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది, వాట్సాప్ వచ్చింది కదండి. వాట్సాప్ చిన్న గుంపులో వాట్సాప్లో ప్రే ఫర్ సంవత్సరం చెప్పకుండా అందరూ ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక అదేం పిల్లల ప్రార్థన చిన్న గుంపులు ఏముంటుందమ్మా చెప్పండి? ప్రార్థన సంఘంలో ప్రార్థన లేదని కాదని చెప్పి, కానీ దీంట్లో మన చిన్న గుంపులో ఉండే అడ్వాంటేజెస్ నేను చెప్తున్నాను. 4వ విషయంలో వెళ్దాం మనం. హెల్పింగ్ వన్ అనదర్ కదండి. ఒక్కొక్కరికి ఏం చేసుకోవటం? మనము సహాయపడటము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరికొకరు మనం సహాయపడాలండి. మరి మనం చూస్తాం యాక్ట్స్లో మళ్ళీ యాక్ట్స్ 11 చాప్టర్ 27, 28, 29, 30 ఈ వచనం మనం చూసినట్లయితే, ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకులకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. చూడండి, అంటే ఫస్ట్ సెంచరీలో అక్కడ ఏమైందంటే మరి పెద్ద మహా ఏమొస్తుందంటే అక్కడ కరువు వస్తుందని చెప్పేసి, ఫ్యామిన్ వస్తుందని చెప్పేసి మరి దేవుని ఆత్మ చేత ప్రేరేపణ పొంది తను మరి ఏం చెప్పినాడు? ప్రవచనము చెప్పినప్పుడు చూడండి, మళ్ళీ హిస్టరీలోకి వెళ్తే క్లౌడియా అనే చక్రవర్తి సమయంలో జరిగిందంటే మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ పోవచ్చు? మనము రోమన్ హిస్టరీకి వెళ్ళాలి.
రోమన్ హిస్టరీలోకి వెళ్తే మొత్తం ఒక్కొక్క రాజు గురించి మొత్తం ఆయన హిస్టరీ అంతా ఉంటుంది కదండి. ఆ క్లౌదియా అనే హిస్టరీలోకి వెళ్తే ఆయన చేసినంతా ఉంటుంది. అంతేకాకుండా దేవుని పిల్లల ఆయన దినములలో ఏమేమి జరిగింది ఏమేమి అంతా క్లియర్గా రాయబడి ఉంది కదండి. అక్కడ ఈ భూకంపం అనేది ప్రతిదీ, లేక ఈ ఫ్యామిన్ అనేది ప్రతి ఒక్కటి, ఇవన్నీ అక్కడ మరి రాయబడి ఉన్నాయి. కనుక దేవుని పిల్లలు ఏం చూస్తున్నామంటే క్లౌదియా అనే మరి రోమన్ చక్రవర్తి సమయంలో ఏమైందంట, శిష్యులలో చూడండి, శిష్యులలో ప్రతివాడును తన శక్తిని కొలది ఆ యోదేయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొని ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కనుక యూదేయలో అక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి బాగలేదు. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి సహాయము పంపుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఒకరికొకరు సహాయపడటానికి కూడా ఏముంటుందమ్మా చెప్పండి, ఆస్కారం అనేది ఉంటుంది, అవకాశం ఉంటుంది. కనుక వి షుడ్ హెల్ప్ వన్ అనదర్ కదండి, వి షుడ్ హెల్ప్ వన్ అనదర్. చిన్న ఫెలోషిప్లో ఇదొక అడ్వాంటేజ్ మనకి, ఏదంటే మనం ఒకరినొకరు సహాయపడటానికి కూడా మనకి అవకాశం అనేది ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, హెల్ప్ వన్ అనదర్, చిన్న గుంపులో ఒకరికొకరు సహాయపడటానికి. ఎందుకంటే ఒక 10 మంది ఉంటే 10 మంది గురించి మనకు అంతా తెలుస్తుంది, 10 మంది ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తుంది, అందరికీ ఒకరి గురించి ఒకరికి అందరి. కానీ చిన్న గుంపులో అంటే హెచ్చరికలు ఏంటంటే, అక్కడ ప్రార్థన చేయమని చెప్పినవి మీరు అక్కడ ప్రార్థన చేసిన తర్వాత మీరు మళ్ళీ వేరే గ్రూపులో చెప్పొద్దు. వేరే గ్రూప్ అంటే వేరే సంఘాలకి, వేరే బిలీవర్స్కి, వేరే ఒక చాలా ప్రార్థన చేసే స్త్రీ, ఒక ప్రవచనం చేసే స్త్రీ, ఆమెకు మళ్ళీ పోయి చెప్పి మా సంఘంలో ఇట్లా ఒక ఆమె ఉంది చాలా బాధపడుతుంది ప్రార్థన చేయమంటే ఆమె ఏదో చెప్తుంది కదా. ఇవే జరుగుతున్నాయి ఇప్పుడు. మీ గుంపులో జరిగే మీ దగ్గరనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎప్పటికీ మన సంఘ విషయాలు ఎక్కడ బయట చెప్పవద్దు కదండి, చెప్పుకోవద్దు. అలవాటు అనేది మంచిది కాదు, అలవాటు ఉండొద్దు. మన గ్రూప్లో ఉన్న విషయాలు మన గ్రూప్లోనే ఉండాలి కదండి. అప్పుడేమవుతుంది, మీరు ఇన్నోసెంట్గా ఎవరికో చెప్తారు, ఎవరో ఒక పాస్టర్ వాళ్ళు అయితే ఎవరో ఆమె చాలా వాడబడుతుందని చెప్పేసి ఆమె చెప్తే, ఆమె ఏదో చెప్తే దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ గుంపు సంగతి అంతా పోయింది. ఏమిస్తారు, ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ గుంపుని చూసుకున్న అయ్యగారు పరిస్థితి ఏమవుతుంది, ఆయన పక్కకి నెట్టేస్తారు, గుంపుని పక్కన నెట్టారు, ఆమె నుంచి మధ్యలో పెడతారు. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇవి హెచ్చరికలు. సరే, మనం ఇంకోసారి హెచ్చరికల గురించి మనం మాట్లాడుకుందాం. కనుక హెల్ప్ వన్ అనదర్ ఏంటమ్మా చెప్పండి, వి షుడ్ హెల్ప్ వన్ అనదర్ ఇన్ ప్రేయర్ అండ్ ఆల్సో ఇన్ కైండ్. ఏదైనా మనకి ఏది తోస్తే అది సహాయం మనము చేసుకుంటూ మనము చివరిగా కంఫర్ట్ వన్ అనదర్. కంఫర్ట్ కదండి, ఆదరణ. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమి కావాలో మనకి కంఫర్ట్ అనేది మనకి చాలా అవసరం కదండి. కొన్నిసార్లు బాధలు ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము, సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, ఏదైనా బాధలు ఉంటే బాధపడదు బ్రదర్, బాధపడద్దు అని చెప్పి చెప్తుంటాం, అవునా కదా. మనం అంతా చెప్తుంటాం బాధపడదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అయితే ఈ కంఫర్ట్లో మనం ఎప్పుడు చూస్తామంటే ఏంటంటే పాజిటివ్ విషయాలు మనం చెప్తుంటాం కదండి. పాజిటివ్గా దేవుడికి తోడుగా ఉంటాడు, మనం అంతా ప్రార్థన చేస్తాం, మన మన బ్రదర్ సిస్టర్ అంటున్నారు, మన గ్రూప్లో అందరూ ప్రే చేస్తారు, మీ గురించి మీరు ఏం బాధపడద్దు కదా అని మనం ఏం చేయాలమ్మా, ఆదరించాలి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 1 Thessalonians chapter 5 and verse 11.
అక్కడ మనం చూస్తాం ఏంటంటే అందరూ తెలిసిన మాటనే. కాబట్టి మీరు ఎప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. ఆదరణకరమైన మాటలు అక్కడే ఎక్కువ చోట ఉంటుంది. ఒకరికొకరితో ఈ మాటల చేత ఆదరించుకున్నాడు అని ఒక మాట ఉంటుంది, అంతేనా? కనుక ఏ మాటలు సమాధానం. ఓకే, 11th వర్షన్ అది 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేసినట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయండి. ఓకే. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా సరే, అంటే ఒకరికి ఒకడు ఏం చేయాలంట? ఈ మాటల చేత ఆదరించుకునుడి అని ఒక మాట ఉంటుంది అక్కడ. ఏ మాటల చేత? కాబట్టి ఏ వచ్చిన 18 వచ్చాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకునుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ మాటల చేత? దేవుని వాక్యం చేతనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదండి, కనుక మనం ఆదరించుకోవాలి కదండి. ఆదరణ అంటే ఏంటి? పాజిటివ్. ఈ లోకంలో చెప్తుంది కదా, పాజిటివ్ ఎనర్జీ. ఇక్కడంతా ఎనర్జీ ఉన్నది బాగా ఉంటుంది కదా. అయితే సంఘంలో ఉండాలి, పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, నెగిటివ్ ఎనర్జీ ఉండద్దు కదండి. అయ్యో నీకు ఇట్లా అయిపోయింది సిస్టర్, అయ్యో ఇంకా మాకు తెలిసిన ఒక ఆమె ఇట్లే ఉండే మొత్తం. ఆమె గురించి ఇంక నెగిటివ్గా చెప్తుంటే ఈమె పల్స్ అంతా డౌన్ అయిపోతుంది కదండి. లేనిపోని చెప్పొద్దు కదండి. హెచ్చరికలు అన్నమాట ఇవన్నీ దేంట్లో వస్తాయి? హెచ్చరిక, ఎగ్జాల్టేషన్ కదండి. అంటే ఒకరినొకరు ఈ మాటల చేత ఆదరించుకొనుడి అంటే ఏ మాటలు? యేసయ్య మాటలు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, ఎక్కడికి రావాలి మీరు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కనుక యేసయ్య దగ్గర వాళ్ళని మనము తీసుకుని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరూ తెలుసు కదా, ఒక సిక్ ఫ్రెండ్ ఉంటే ఆ 4 ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఆయన లోపలికి తీసుకుపోతారు కదా. మన పిల్లలు డ్రామా కూడా వేసింది, అది డ్రామా వేసినారు. ఇంటి మీద పోయి కప్పు తీసి దానికి తాళ్ళు పెట్టి కింది దింపుతారు కదండి. కనుక ఆ విధంగా మనం ఉండాలి. యేసయ్య దగ్గరికి తీసుకొని వెళ్ళే వాళ్ళం. ఎంత కష్టం ఉండే వాళ్ళకి. ఐదుగురిలో ఒకరికి చాలా బాగలేకపోతే ఆ 4 ఎంత కష్టపడ్డారు. కష్టపడి మీదికి ఎక్కి అంటే ఎన్ని దారులు చూసినచ్చు వాళ్ళు, ఎన్ని అవకాశాలు చూసి కాదని చెప్పేసి డైరెక్ట్గా ఇంటి మీదకి పోయి బెంకులు తీసేసి ఏం చేసినారు? యేసయ్యని గమనిస్తున్నాడు. పంపిస్తారు కదండి. దేవుని స్తోత్రం. విశ్వాసము గల స్నేహితులు. ఏం పెడదామా ఆ కథకి? విశ్వాసము గల స్నేహితులను పెడదామా? మంచి పిల్లలు యవనస్తులు ఆ విధంగా మీరు ఇప్పుడు డ్రామా కూడా ఇచ్చారు కదండి. కనుక దేవుని పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నామంటే కంఫర్ట్. ఏం చేయాలి? మనము ఆదరించాలి. యేసుప్రభు దగ్గర దేవాలి, యేసుప్రభు దగ్గర తీసుకుపోవాలి. యేసయ్య మాటలు చెప్పాలి. కనుక ఈ 5 విషయాలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందామండి. ఈ 5 విషయాలు ఎక్కడ ఉంటాయండి చెప్పండి? గృహ సంఘములో ఉంటాయి. గృహ సంఘం యొక్క భావన, ద కాన్సెప్ట్ ఆఫ్ హౌస్ చర్చెస్ కదండి. మొదటికి ఏం చూస్తున్నాం మనము? ఫెలోషిప్ చూస్తున్నాము. ఆ తర్వాత వర్డ్ ఆఫ్ గాడ్ చూస్తున్నాము. తర్వాత
ప్రేయర్, తర్వాత హెల్ప్ వన్ అనదర్, తర్వాత కంఫర్ట్ వన్ అనదర్. చూడండి, ఈ అంశం నేను చెప్పాలనుకున్నప్పుడు ఏమేమి చెప్పాలని చెప్పేసి నేను అనుకున్నప్పుడు ఈ 5 విషయాలు నేను చెప్పాలని చెప్పేసి నేను మరి ఆలోచన చేసి నేను చెప్పిన. కనుక అదేం పిల్లారా, మన జీవితం ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను వీలైతే మరోసారి ఇంకా వేరే విషయం కూడా చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. అంటే ఈ హౌస్ చర్చెస్ గురించే. ఎందుకంటే మరి సంఘము తర్వాత మరి హౌస్ చర్చెస్ గృహ సంఘాల గురించి నేను చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి మేము లేనప్పుడు ఇవన్నీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. కనుక మరి నేను మళ్ళీ టైం తీసుకుంటాను. దేవుడు మేము బహుగా దీవించును గాక. మరి వాక్యం కూడా దేవుడు మరి దీవించును గాక. ఆయనకే మహిమ కలుగును గాక.